ఆదరణ యొక్క శక్తి ఎల్లప్పుడూ కష్టముల శక్తిని జయించును. ఎందుకనగా శత్రువు కూడా శక్తి కలిగియున్నాడు. యెషయా 59:19లో ఉన్నట్లు, శత్రువు వరదవలె వచ్చినప్పుడు ఆ వరద ఎంత శక్తివంతమైనదో అంత శక్తితో దేవుని ఆత్మ ఆ శత్రువును అపగలదు. ఈ దినమున మీరు ఏ విషయమై భయపడుచున్నారో మీలో నివసించుచున్న దేవుని ఆత్మ మీ భయాలన్నింటినీ అధిగమిస్తుంది. 2 కొరింథీయులకు 1:3లో ఉన్నట్లు, మన ప్రభువైన యేసుక్రీస్తు సమస్త ఆదరణకు దేవుడునయున్నాడు, మరియు ఆయన మన సమస్త శ్రమలలో మనలను ఆదరిస్తూ ఉన్నాడు. మీరు లేమిలో ఉన్నేడల ఆయన ఆదరణ సమృద్ధిని ఇస్తుంది. మీరు అనారోగ్యముతో ఉన్నేడల ఆయన ఆదరణ స్వస్థతను ఇస్తుంది. మీరు గడ్డుతనంలో ఉంటే ఆయన ఆదరణ ఫలములను ఇస్తుంది. సమస్యలు మనలను నశింపజేయుటకు ఇవ్వబడలేదు, కాని మనము దేవుని ఆదరణతో ఆశీర్వదింపబడిన తరువాత మనము పొందిన అదే ఆదరణతో ఇతరులను ఆదరించటానికి ఇవ్వబడినవి. మీరు నాశనము నుండి వెలుగులోనికి వచ్చుట మాత్రమే కాదు, నశించుచున్న ఇతరులను కూడా వెలుగులోనికి తెచ్చేదరు. ఇలాగే యోసేపు కూడా ఘోరమైన శ్రమలను, దాసత్వము, అబద్ధపు నిందలు, కష్టాలు, బాధలను అనుభవించెను. అయినప్పటికినీ అతడు విశ్వాసమును విడువక గట్టిగా పట్టుకున్నాడు. ఆదికాండము 4:1-57 ప్రకారం కరువు కాలములో కూడా 7 సంవత్సరములు యోసేపు అనేక దేశములకు ఆహారము అందించెను. దాసుడైన అదే యోసేపు సమస్త లోకమునకు ఆదరణగా మారెను. ఎందుకనగా సమస్త ఆదరణకు దేవుడు అతనిలో ఉండెను. ఈ దినమున యేసునందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరూ అదే వరమును, సమస్త ఆదరణకు దేవుడైన ఆయనను తమలో కలిగియున్నారు. మరియు ఆ ఆదరణ నిశ్చయంగా మీలో నుండి బయటికి వచ్చి ప్రతి కష్టమును జయిస్తారు. మీరు ఇప్పుడొక విరిగిపోయిన స్థితిలో ఉండొచ్చు. ఈ దినము నుండి మీ సమస్యను మించిన ఆదరణ మీరు పొందుకుంటారు. ఇది కేవలము యోసేపును నిలబెట్టిన ఆదరణ మాత్రమే కాదు, అతని ద్వారా సమస్త లోకమును ఆదరించిన ఆదరణ. సమస్త ఆదరణకు దేవుడైన యేసు యొక్క ఈ వరము మన అందరిలో నుండి బయటికి రావునుగాక. మీ ప్రతి బాధకును ఒక దైవిక కారణము కలదు. 2 కొరింథీయులకు 1:5లో ఉన్నట్లు, బాధలు మనలో ఎక్కువైన కొలది క్రీస్తు ద్వారా మనకు ఆదరణ కూడా అంత ఎక్కువగా లభిస్తుంది. పోరాటము ఎంత ఎక్కువైతే దేవుని ఆదరణ అంత ఎక్కువగా లభిస్తుంది. లాజరు 4 దినములు సమాధిలో ఉన్నప్పటికినీ ఒక మాటతో దేవుడు అతనిని బయటకు తీసుకొచ్చినట్లు, ఈ దినమున అనేకులు బంధకముల నుండి, భయముల నుండి బయటకు వచ్చెదరు. ఎందుకనగా సమస్త ఆదరణకు దేవుడైన యేసు మీలో పనిచేయుచున్నాడు.